యాక్టివ్ న్యూస్ ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహం బెడిసికొట్టింది. పోలింగ్ కు 2 రోజుల ముందు రాజకీయ లబ్ధి పొందడంలో భాగంగా నిధుల విడుదల ప్రయత్నాలకు ఎన్నికల సంఘం అడ్డుకుంది. దీంతో ఈసీ ఉత్తర్వులపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఆదేశాలను శుక్రవారం ఒక్కరోజే హైకోర్టు అబయన్స్ లో పెట్టింది. దీంతో డబ్బుల విడుదల చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి కోసం చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. ఈ రోజే నిధులను ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారని, ఒక్కరోజు ఆగితే వచ్చిన ఇబ్బంది ఏమిటని ఎన్నికల సంఘం సీఎస్ ను సూటిగా ప్రశ్నించింది. జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటికీ నిధులు విడుదల కాని ఆర్థిక పరిస్థితి అలాంటిది. ఒకేసారి 14,000 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో వివరించాలని సీఈ ప్రభుత్వాన్ని కోరింది. దీనిలో భాగంగా జనవరి నుంచి మార్చి మాసాంతం వరకు నిధుల పరిస్థితిపై వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది. దీంతో ఈసీకి చీఫ్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. డబ్బుల జమ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యావని ఆంధ్రప్రదేశ్ ఓటర్లను తన వైపుకు తిప్పుకునేందుకు ఎలాగైనా సరే చివరి నిమిషంలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసి మొత్తం కూడా ఓటర్లను ప్రభావితం చేయాలని చెప్పి వైఎస్ జగన్ పన్నినటువంటి వ్యూహానికి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసినటువంటి పరిస్థితి. సో నిన్న హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ ఏదైతే ఒక్కరోజు గడువు ఇచ్చారో ఇప్పటికే సమయం కూడా 4 గంటలు సమయం అవుతున్నటువంటి పరిస్థితి, దాదాపుగా 4.5 గంటలు. సో ఇంకా కేవలం వర్కింగ్ అవర్ అయితే చూస్తే మాత్రం ఇక చాలా తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 3 గంటల వరకు సమయం ఇచ్చింది ఎన్నికల కమిషన్. మొత్తం జనవరిలో బటన్ నొక్కి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదు అనేటువంటి ప్రశ్నను సూటిగా సంధించింది. దాంతో పాటుగా గతంలో కూడా బటన్ నొక్కిన దానికి జమ అయిన దానికి మధ్య ఉన్నటువంటి సమయం ఏంటి, మొత్తం కూడా ఆర్థిక పరమైనటువంటి అన్ని అంశాలని కూడా క్షుణ్ణంగా పంపించాలని చెప్పి కూడా కోరింది. ఈ నేపథ్యంలో 3 గంటలకు దీనికి సంబంధించినటువంటి ప్రత్యుత్తరాలు కూడా అటు ఎలక్షన్ కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగినట్లయితే తెలుస్తోంది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి చివరి నిమిషంలో ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఎత్తుగడలకు అయితే ఇప్పటి వరకు బ్రేక్ పడే ఉన్నాయి. ఇంకా కూడా దీన్ని తమ అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు మేమే ప్రజలకు ఇవ్వబోతుంటే అడ్డుకుంటున్నారనేటువంటి మాటలు కూడా ఇంకా చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రజలకు బటన్ నొక్కితే వెంటనే 48 గంటల లోపల లేకపోతే కొంత సమయం ఇచ్చి ఈ సమయం లోపల పడాలి, కానీ ఇప్పటి వరకు పడలేదు. ఆ సొమ్మంతా ఒక్కసారిగా దాదాపు 14,000 కోట్ల రూపాయలు జమ చేసి తద్వారా ఇండైరెక్ట్ గా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు చేసినటువంటి ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. సో తాజాగా హైకోర్టు దీనిపైన ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ కు ఏం లెటర్ పంపించారు అనేటువంటి అంశాలపైన కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అలానే సత్య కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాలపైన తాజాగా ఏం చెప్పింది? ఇచ్చినటువంటి ఆదేశాలపైన ఈరోజు హైకోర్టులో మరలా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు కొద్దిసేపటి క్రితం తన ఉత్తర్వులను వెలువరించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు మరి కాసేపట్లో ముగిసిపోతాయి కనుక కొత్తగా ఆదేశాలు ఇచ్చినా కానీ ప్రయోజనం ఉండదు. కాబట్టి కేసును వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేస్తున్నట్టుగా చెప్పింది. తద్వారా జగన్ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు సంక్షేమ పథకాల పేరుతో ఏదైతే డబ్బులు వేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని రాజకీయ వ్యూహం పన్నారో ఆ వ్యూహానికి చెక్ పెట్టినట్టు అయిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 14,166 కోట్ల రూపాయలకు ఇది సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర
ప్రధాన ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాశారు గత కొన్ని రోజులుగా. ఈ లేఖలన్నిటి సారాంశం ప్రకారం ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎన్నికల పోలింగ్ తేదీకి ముందు పంపితే గనక అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ను దెబ్బతీస్తుంది, అన్ని పార్టీలకు సమాన అవకాశాలని చెబుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అంటే కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయంటూ సిఎస్కి రాసినటువంటి లేఖలో ఆ యొక్క ఆదేశాలను కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఖచ్చితంగా నిధుల పంపిణీకి అనుమతి లభిస్తుందని భావించుతున్న తరుణంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి శరాఘాతంగా తగిలిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ ఏదైతే ఎన్నికలకు ముందు ఈ సంక్షేమ పథకాల డబ్బులు వేసి రాజకీయంగా లబ్ధి పొందాలని వ్యూహం పన్నారో ఆ వ్యూహానికి చెక్ పెట్టినట్లయింది. ఇదే సమయంలో పలు క్లారిఫికేషన్స్ కూడా ఎన్నికల సంఘం అడిగింది. రాష్ట్ర సిఎస్ కొద్దిసేపటి క్రితం లేఖ రాస్తూ ఈ ఉదయం సాయంత్రం 3 గంటల లోపల దానికి సమాధానం ఇవ్వాలంది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఎన్నికలు ఏదైతే డబ్బులు చెల్లించారో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటో వివరించాలి. ఈ బటన్లు నొక్కిన వెంటనే ఎందుకు డబ్బులు పడలేదు, 24 గంటల నుంచి 48 గంటల లోపు బటన్ నొక్కాక డబ్బులు పడాలి, ఎందుకు పడలేదు, ఇటువంటి వాటి వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తమకు అందించాలని కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే కనుక కేంద్ర ఎన్నికల సంఘం ఒక రకంగా వివరణలు కోరడం ద్వారా మరింత ఆలస్యం అవ్వడం, మరోవైపు హైకోర్టు కూడా జగన్ సర్కారుకు తమ వాయిదా వేయడం ద్వారా పెట్టినట్టుగా మనం భావించాలి. రైట్ సత్య, మీరు అన్నట్టుగా హైకోర్టులో కూడా ఊరట లభించలేదు సర్కార్ కి. రామారావు చెప్పండి, మనం చూస్తున్నాం గత 48 గంటల నుంచి ఒక హైడ్రామా నడుస్తోంది. ఏదో లబ్ధిదారులకు మేము సొమ్ము చెల్లిస్తామంటే కూడా అడ్డుకుంటున్నారనేటువంటి కుట్రలకు ఒకవైపు తెరలేపారు. కానీ ఇక్కడ టెక్నికల్ గా చూస్తే ఎలక్షన్ కమిషన్ సంధిస్తున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, కోర్టు కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఏ విధమైనటువంటి కుట్రలు చేశారు, ఎలాంటి బ్రేకులు పడ్డాయంటే ఏం చెప్తారు? శ్రీహరి, అధికార పార్టీ వాళ్లతో అంటగాగుతున్న కొంతమందికి అధికారులు మాత్రం చాలా పెద్ద ప్లాన్కే తెరలేపారు. కానీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 16వ తేదీ అంటే షెడ్యూల్ వచ్చే వరకు కూడా 6 పథకాలకి సీఎం జగన్ బటన్ నొక్కారు. ఈ బటన్ నొక్కిన పథకాలు 6 పథకాలకు సంబంధించి మొత్తం 14,164 కోట్ల రూపాయలు అంతే పెండింగ్లో ఉన్నాయి, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ నిధుల మొత్తాన్ని కూడా పోలింగ్కు 2 రోజుల ముందు ఇవ్వాలి అని చెప్పి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ లేవనెత్తిన అభ్యంతరాలు ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఈ నెల 14వ తేదీ అంటే 13వ తేదీ పోలింగ్ తర్వాత 14వ తేదీ ఇవ్వండి అని చెప్పి స్పష్టం చేసింది. అలా కాకుండా ఇస్తే ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసినట్టు అవుతుంది అని చెప్పి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంది, సమాన అవకాశాలు అందరికీ కల్పించినట్టు కాదు అని కూడా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే రాత్రి 10 గంటల సమయంలో సింగిల్ జడ్జి ఈ రోజు వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అభయన్స్లో పెట్టి ఈ వెసులుబాటు కల్పించారు. అంటే రేపు ఎల్లుండి అవటాల ఎల్లుండి అంటే 3 రోజులు 11, 12, 13 ఈ 3 రోజులు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. ఈ రోజు వరకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు రెండింటినీ కూడా అభయన్స్లో పెడుతున్నామని చెప్పారు. వెంటనే అధికారులందరూ కూడా చాలా గంతేశారు. కొంతమంది అంటగాగుతున్న అధికారులు ఈ రోజు ఉదయానికల్లా డబ్బులు రెడీ చేసేయచ్చు, డబ్బులు వేసేయచ్చు అని భావించారు. కానీ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన 2 ఉత్తర్వులను మాత్రమే అభయన్స్లో పెట్టారు. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉందో ఈ ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ విషయాన్ని మర్చిపోయిన అధికారులు డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇంతలోనే న్యాయ నిపుణులు వచ్చి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది కాబట్టి మీరు మళ్ళా కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేము డబ్బులు ఇచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి మీరు లేఖ రాయాలి అని చెప్పారు. వెంటనే లేఖ రాశారు. లేఖ రాసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ లేఖ రాసింది. ఈ రోజే మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నిలదీసింది. దానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు సమాధానం ఇవ్వమని కోరింది. ఈ లోపు నవతరం పార్టీ హైకోర్టులో అప్పీల్ వేసింది. డివిజనల్ బెంచ్లో అప్పీల్లో ఏం చెప్పారు, మేము ఈ డబ్బులు ఇవ్వకపోతే పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్ కాబట్టి నిధులు మురిగిపోతాయని చెప్పారు. మేము కేవలం 3 రోజులు మాత్రమే ఆగమన్నాం. అంటే 11, 12, 13 తేదీలు ఈ 3 రోజులు ఆగితే కరెక్ట్గా జనవరి నుంచి ఇప్పటి వరకు మే వరకు ఆగిన వాళ్ళు ఈ 3 రోజులు ఎందుకు ఆగలేకపోతున్నారు? ఈ రోజే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పోలింగుకు ముందు రోజు మీరు డబ్బులు ఇస్తే 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి ఓట్లు కొనుగోలు చేసినట్టు అవుతుంది. కాబట్టి
లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంది, ఈక్వల్ ఆపర్చునిటీస్ దెబ్బతింటాయి. కాబట్టి మీరు అలా ఇవ్వడానికి వీల్లేదు. వన్స్ ఒక్కసారి ఎన్నికల కమిషన్ ప్రాసెస్ బిగిన్ అయింది అంటే, ఎలక్షన్ సినారియో బిగిన్ అయింది అంటే, ఆ ప్రాసెస్లో కోర్టులు కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటర్ఫీర్ కాకూడదు, జోక్యం చేసుకోకూడదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన పలు ఉత్తర్వుల్లోనూ తీర్పుల్లో ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ఫీర్ కాకూడదని వాదించారు. అదేవిధంగా నవతరం పార్టీ తరపున కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంది, 14,000 కోట్ల రూపాయలంటే ఏమనుకుంటున్నారు, ఇలా విడుదల చేస్తే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మీద మీరు స్టే ఇవ్వండి అన్న. అసలు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు శ్రీహరి ఈ రోజు సాయంత్రం 5 గంటలు వర్కింగ్ అవర్స్ 5 గంటల వరకు ఉంటాయి, 5 గంటలకు అయిపోతున్నాయి. అటువంటి రేపు ఎల్లుండి అవటాలు 3 రోజులు 11, 12, 13 తేదీల్లో వేయడానికి కాబట్టి 5 గంటల సమయం కూడా అవుతుంది. ఇంకోవైపు ఈసీకి కూడా వివరణ లేఖ ఇచ్చారు కాబట్టి ఈసీ దీనిపైన ఏమన్నా డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఎలాంటి ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏం జరగచ్చు? శ్రీహరి ఇప్పటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికి 3 ఉత్తర్వులు ఇచ్చింది. మొదటిది, రెండవది, మూడో ఉత్తర్వుల్లో కూడా మీరు ఈ ఒక్కరోజు ఆగితే మీకు వచ్చే నష్టం ఏంటి, పైగా మీరు జనవరిలో వేసి ఇప్పటిదాకా కూడా మీరు నిధులు విడుదల చేయకపోతే మీకు ఇప్పుడు 14,000 కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ప్రశ్నించింది. అందువలన ఈ ఎన్నికల కమిషన్ మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఈ 3 ఉత్తర్వులు ఇచ్చినాయో ఆ 3 ఉత్తర్వులకే కట్టుబడే అవకాశం ఉంది. అందువలన ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో స్టాండ్ స్టిల్, ఇప్పటి వరకు ఇచ్చిన ఉత్తర్వులు, ఈ రోజు మధ్యాహ్నం ఇచ్చిన 12 గంటలకు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఏబిఎన్ లో మొదటిసారి ప్రసారం అయ్యాయో ఆ ఉత్తర్వులు ఇప్పటి వరకు కూడా స్టాండ్ స్టిల్, అవి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. వాటిని కాదు అని చెప్పి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు చేయడానికి వీల్లేదు అనేది ఆ ఉత్తర్వుల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి, రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ సత్య. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైతే ఇప్పటి వరకు చుక్కెదురైంది. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించట్లేదు. సో అప్డేట్స్